కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారిందని శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్ అన్నారు. మహానాడు జన సమీకరణకు సంబంధించి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించారు. మహానాడు విజయవంతం కావడంతో కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. కడపలో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. మహానాడు సభ విజయవంతం కావడానికి సహకరించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కడప జిల్లా టీడీపీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మహానాడులు చాలా జరిగినాయి. నిన్న జరిగిన మహానాడు ఒక ఎత్తు అన్నమాట. గతంలో జరిగిన మహానాడులకి ఈ మహానాడుకి జన సమీకరణ కానివ్వండి, స్వచ్ఛందంగా జనాలు రావడం కానివ్వండి, భారీ ఎత్తున నిన్న సభ సక్సెస్ జరిగింది. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి. మరి కడప జిల్లాలో ఉన్న నాయకులు, పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఒక బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాండ్ సక్సెస్ చేయాలని. అంతకుముందు కడప జిల్లా జగన్ అడ్డా అన్నారు, కానీ ఇవాళ అది తెలుగుదేశం అడ్డాగా మారింది. ఏ మహానాడికి లేని జనం నిన్న మొదటి నుంచి చివరి వరకు ఎవరు కూడా కదలకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది బయట కూడా దూరం నుంచి స్క్రీన్ల ద్వారా చూసి నిన్న సభని సక్సెస్ చేశారు.